Book of Hebrews chapter 13. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. చదవండి. 13వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదము. హీబ్రూస్ చాప్టర్ 13 verse 13. So let us go out to him outside the camp, bearing his contempt, the disgrace and shame that he had to suffer. తెలుగులో, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెలుదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డాను ఇక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో నీ యొక్క ప్రశస్తమైన వాక్యమును వినడానికి మేమందరము కూడా సిద్ధపడుతుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము మీది, మేము మీ వారము. నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించండి, మా నడవడికను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దివిటీలను చక్కపరుచినట్లుగా మీ ఆత్మకర్గముతో మాకు మరింత సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి బ్రతిమలాడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు నా యొక్క అంశము ఏంటంటే outside the camp with Christ. To the outside the camp with Christ. క్రీస్తుతో శిబిరము వెలుపలికి. ఈరోజు నా అంశము క్రీస్తుతో శిబిరము వెలుపలికి. శిబిరం అంటే ఎప్పుడు విన్నారు? శిబిరం అప్పుడప్పుడు శిబిరాలు నిర్వహిస్తాను. దాన్ని ఇంగ్లీష్లో చాలా చక్కగా అంటారు మెడికల్ క్యాంప్స్. విన్నారా? మెడికల్ క్యాంప్స్ అని శిబిరాలు అంటారు. వాటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న గుడారాలాగా వేసుకుని అందులో వాళ్ళు కూర్చుండి ఆ పనంతా కూడా వాళ్ళు చేస్తారు. ఓకే, క్యాంప్ అని ఇంగ్లీష్లో అంటారు. టు అవుట్ సైడ్ ద క్యాంప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో శిబిరం వెలుపలి. ఎలా వెళ్ళాలి? 13వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాం. ఆ పై వచనం చదువుకుందాం ఒకసారి. 11 నుండి మనం చదువుకుందాం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి ఇప్పుడు ఆ మాట మనకు తెలియజేస్తుంది, మనము కూడా ఆయన నిందను భరించు. ఒకసారి ఆలోచిద్దాం. ఈ మాటల ద్వారా దేవుడు ఏదైతే మనతో మాట్లాడి ప్రోత్సాహపరుస్తున్నాడో ఆ మాటల్ని మనం గమనించుదాం. శిబిరము అనేది ఇశ్రాయేల్ ప్రజలకి వాడుకైన మాట. క్యాంప్ అంటారు, క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ద క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. ఇశ్రాయేల్ యొక్క పాలెము అని కూడా పిలుస్తుంటారు. శిబిరము అనేది ఒకవేళ కష్టంగా ఉంటే పాలెం విన్నారా? పాలెం విన్నారా? పాలెం అంటే ఒక గ్రామం. ఇంకా చెప్పాలంటే ఇది ఇశ్రాయేలీయులు నివసించే గ్రామం. బాగా గమనించండి. ఆ చివర ఉన్నవాళ్ళు, ఆ చివర ఇక్కడ రూబేను, ఇక్కడేమో ఎఫ్రాయిము. అంటే మెయిన్ పర్సన్ చెప్తున్నాను. రూబేను ఒక్కలే కాదు, ఇక్కడ రూబేను, సిమియోను, గాదు. ఇక్కడ ఈ ప్లేస్లోకి వచ్చేసరికి ఎఫ్రాయిము, మనష్షే, బెంజమిన్. ఈ ప్రాంతం వచ్చేసరికి యూదా, ఇశ్శాఖారు, జెబులు. ఈ ప్రాంతం వచ్చేసరికి దాను,
నఫ్తాలి, ఆషేర్. మిగతా వాళ్ళు ఎక్కడ అంటే ఎవరు? వాళ్ళు లేవీయులు. ఎక్కడ ఉంటారంటే ఈ మధ్య భాగంలో వాళ్ళు నివాసం ఉంటారు. అని చుట్టూ మధ్యలో, ఓకేనా? మధ్యలో ఏముంది? లేవీయులు ఎక్కడున్నారంటే దేవుని యొక్క మందసము ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో వారు ఉన్నారు. మీకు చూపిస్తాను. ఈ పిక్చర్ చూస్తే మీకు కారణం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది దేవుని యొక్క మందసము మధ్యలో ఉంది. ఈ చుట్టూ కూడా లేవీయులు వారు చుట్టూ కాస్తూ కూర్చున్నారు. ఈ చుట్టూ కూడా ఎవరు అంటే ఇశ్రాయేలు యొక్క గోత్రాలు, మిగతా 12 గోత్రాలు. ఇప్పుడు మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. దీన్ని అంతటినీ కలిపి క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పిలుస్తుంది. ఓకే, అంటే ఇశ్రాయేలీల యొక్క పాలన. ఎవరైనా ఒక వ్యక్తి పాపము చేత అతడు ఒప్పించబడి ఒక జంతువును కానీ ఏదో ఒక బలిని తీసుకుని వస్తే ఆ జంతువు యొక్క కళేబరాన్ని దహించాల్సి వస్తుంది. ఎక్కడ దహిస్తారు? వాటిని కట్ చేస్తారు, లోపలే కట్ చేస్తారు. ఎక్కడ కట్ చేస్తారు? ఇందులో, ఈ మధ్యలో ఉంది కదా, ఇందులో ఈ మధ్య భాగంలో టాబర్నకల్ అంటారు. దీన్నే ప్రత్యక్ష గుడారం. ఆ ప్లేస్ లోకి తీసుకొస్తాడు ఒక వ్యక్తి, ఒక జంతువుని తీసుకొస్తాడు. యాజకుడు చూస్తాడు. చూసిన తర్వాత ఈ వ్యక్తి పాపం చేశాడు అని చెప్పి ఆ జంతువుని అతని దగ్గర తీసుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పిస్తాడు. అర్పించిన తర్వాత దాని కళేబరం ఉంటుంది, దాన్ని కాల్చడానికి లేదా దహించడానికి అక్కడ దహించిన వాళ్ళు ఎక్కడ దహిస్తారంటే బయటికి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా పాలెం అయితే పాలెంకు వెలుపల అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంప్ అంటారు. అక్కడ తీసుకెళ్ళిపోయి దాన్ని దహిస్తాం. ఇది పాత నిబంధన యొక్క రూల్, పాత నిబంధన యొక్క ఆచారం. అందుకే 11వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట అనగా పాలెమునకు వెలుపట దహించును. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని కూడా మనం గమనిస్తే యేసు ప్రభువారు ఎక్కడ మరణించారు తెలుసా? గొల్గోతా. ఎక్కడుంది గొల్గోతా? యెరూషలేమునకు వెలుపట ఉన్నది. యెరూషలేములో కాదు. అందుకే 12వ వచనం మనం చదువుకున్నాం కదా, గవిని వెలుపట శ్రమ పొందాను. ఉందా? 12వ వచనం చూడండి. 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. ఎవరిని పరిశుద్ధపరచడానికి? తన ప్రజలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనము మన యొక్క బంధువులను లేకపోతే మన యొక్క రక్త సంబంధికులను లేకపోతే మన స్నేహితులను, ఇఫ్ యు వాంట్ టు సేవ్ యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు వాంట్ టు సేవ్ యువర్ పీపుల్, ఇఫ్ యు వాంట్ టు సేవ్ యువర్ రిలేటివ్స్, మనం ఏం చేయాలి? మనము కూడా యేసు ప్రభువారు చేసినట్టుగా గవిని వెలుపట ఉంటేనే వారిని పరిశుద్ధపరచగలుగుతాం. ఈరోజు నా యొక్క మెసేజ్ అది. నేను కూడా వారితోనే ఉంటాను, వారు ఎలా ఉన్నారో నేను అలాగే చేస్తాను అంటే వారు ఎప్పటికీ రక్షించబడరు. బాగా గమనించండి. ఇది క్యాంప్ అనేది, ఈ శిబిరము లేదా పాలెం అనేది దేని చూపిస్తుంది తెలుసా? ఇట్స్ ఎ ఓల్డ్ రిలీజియస్ సిస్టమ్, పాతదైన మత వ్యవస్థ. ఈరోజు చాలా మంది ఎందులో వారు ఉన్నారు చెప్పంటారా? పాపంలో కాదు, శాపంలో కాదు. వారు బయటికి వచ్చారు, కానీ వారు ఎందులో వారు నిమగ్నం అయిపోయారంటే మత వ్యవస్థ, రిలీజియస్ సిస్టమ్ అంట. మా మతమే గొప్పది, మా మతమే మంచిది, మా మతంలోకి రండి అని పిలుస్తూ ఉన్న గుంపులు కనబడుతున్నాయి. ఈరోజు దేవుడు మనం అక్కడికి పిలవటంలే. God is not calling to the religious system, he is calling to himself. ఆయన మతానికి పిలవటం లేదు, తన దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దామా? మనం ప్రకటించవలసింది మతాన్ని కాదు. We should not preach
రిలీజియస్, మతాన్ని కాదు. ఎవరిని ప్రకటించాలి? సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉన్నాము. దేవునికి బిగ్గరగా స్తోత్రము చెప్తామా? హల్లెలూయా. మా మతం గొప్పదండి, మా క్రిస్టియానిటీ గొప్పదండి, మాది ఇలా ఉన్నాయండి, మా ఆచారం గొప్పది. నో. ఇంకా చాలా మంది ఎందులో ఉన్నారు తెలుసా? క్యాంపులో ఉంటున్నారు. ఏ క్యాంప్ అది? మతపరమైన ఒక శిబిరం. మతపరమైన శిబిరాల్లో ఏమి జరుగుతుందో తెలుసా? మొట్టమొదటిది టెంపుల్ సాక్రిఫైసెస్, అంటే దేవాలయ బలియాగాలు తాత్కాలికమైనవి. టెంపుల్ సాక్రిఫైసెస్, మందిరానికి తీసుకురావడము, ఏదో ఒక చిలకరింపుతో ఆ రక్తమును చిందిస్తేనే తప్ప పాప క్షమాపణ కలగదు అని పాత నిబంధన అంతా కూడా, ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా దేని మీద నడిచిందో తెలుసా? బలుల మీద నడిచింది. కానీ ఇప్పుడు ఆ బలులు అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకంటే చదవండి, హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4th verse, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. గమనించారా? The blood of bulls, the blood of animals, it's impossible to take away the sins of the people. ప్రజల యొక్క పాపములను తీసివేయడం అనేది ఈ యొక్క యానిమల్స్ కి లేదా మేకల యొక్క రక్తానికి కానీ ఎడ్ల యొక్క రక్తానికి కానీ అది సాధ్యము పడదు, అది అసాధ్యం అని చెప్తూ ఉన్నాడు. మరి ఎవరి రక్తము? యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఆ యేసు ప్రభు యొక్క రక్తమును ఎవరు ఆశ్రయించగలరో తెలుసా? ఎవరైతే ఈ క్యాంప్ కి అవుట్ సైడ్ రాగలరో వారు మాత్రమే. మతము కాదు మనం ఉండాల్సింది. క్రిస్టియానిటీలో ఉన్నానండి, క్రిస్టియానిటీలో కాదు, క్రైస్తులో ఉన్నా. క్రీస్తులో ఉన్న వారికే నిత్య జీవము. అర్థమైందా? చాలా మంది ఇంకా క్రైస్తవులు అని పేరు పెట్టుకొని ఆ క్రైస్తవ్యం అనే ఒక ముసుగులో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తులోనికి రావటంలా, క్రీస్తులోనికి రావటంలా. క్రీస్తులో ఉండాలి. ఎవరైతే క్రీస్తు, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే నాయందు ఎవరైతే నిలిచి ఉంటారో అని ఎక్కువగా ఆ మాట కనబడుతుంది. ఎవడైనాను నాయందు నిలిచి ఉంటే, నాయందు, నా మతంలో అనలేదైనా, మతాన్ని సృజించడానికి రాలేదు. అందుకే పరిసరికి యేసై ఎప్పుడు కూడా తగాదు ఉండేది. పరిసయ్యులు, ఫారిసీస్ అండ్ జీవులు ఎప్పుడు కూడా గొడవే. వాళ్ళు వచ్చి అంటారు, ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, స్వస్థపరచకూడదు. We should not work on the 7th day. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, మరి నువ్వేంటి స్వస్థపరుస్తున్నావు? ఆ రోజు యేసు ప్రభు వారు అక్కడ కూర్చున్నారు, విశ్రాంతి దినం. ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతను ఊచ కాలు చేతులు గలవాడు, చేయి పడిపోయాడు, సరిగ్గా లేదు. యేసు ప్రభు అన్నాడు, మధ్య నిలబడ్డాడు. వెంటనే చేయి చాపు అన్నాడు. చేయి చాపగా బాగుపడు. ఆ పక్కనే పరిసరందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం చేస్తాడా. నిజంగా స్వస్థపరచగానే వారికి చాలా కోపముతో వాళ్ళు అన్నారు కదా, ఈయన విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నాడు, ఉల్లంఘిస్తూ ఉన్నాడు అని మొదలు పెట్టారు. యేసు ప్రభు అన్నారు కదా, విశ్రాంతి దినానికి ప్రభు అయినాడు అని ఒక మాట తెలియజేసి ఒక మాట అడుగుతాడు. మీలో ఎవరికైనాను ఒక గాడిద కానీ ఒక జంతువు కానీ ఉంటే, ఒకవేళ కనుక విశ్రాంతి దినాన అది ఎక్కడైనా గుంటలో పడిపోయింది అనుకోండి, ఏం చేస్తారు అడిగాడు. తీవా, బయటికి తీస్తావు కదా, మరి అది పని చేసినట్టు కాదా? అది యేసు ప్రభు ఆ ప్రశ్న అడిగేసరికి ఒక్క పరిసడు మాట్లాడలేకపోయాడు, సైలెంట్ అయిపోయాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఎలా ఉందంటే, మన దగ్గరికి వస్తే ఒకలాగా, వేరే వ్యక్తి చేస్తే పాపం అంట, మనం చేస్తే పరిశుద్ధత. ఇదే మత వ్యవస్థ నేర్పించే సిస్టమ్. అది మన వరకు వస్తే అమ్మో పర్వాలేదు, అది వేరే వాడు చేస్తే అది ఎలా చూస్తామంటే పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తాం కదా. ఇదే మత వ్యవస్థ. దిస్ ఈస్ ద రిలీజియస్ సిస్టమ్. వాళ్ళు పరిసయ్యులు, వారు ఇంకాను బలియాగాలు చేస్తూ వారు అనుకున్నారు కదా, ఎన్ని పాపాలైనా చేసేయచ్చు. ఎందుకు? మా దగ్గర ఉంది, గొర్రెపిల్ల ఉంది,
మా దగ్గర ఉంది మేకపిల్ల ఉంది, హాయిగా తీసుకెళ్ళిపోయి యాజకుడి నిలబడితే చాలు తీసుకెళ్ళిపోయి బలి అర్పిస్తాడు. ఇది తాత్కాలికమైనది అని గుర్తించలేకపోయారు. అందుకే వాళ్ళు ఇంకా మత వ్యవస్థలో ఉండిపోయారు. అందుకే ఎప్పుడు కూడా యేసు ప్రభువు పరిసయ్యులను సద్దుకయ్యులను వారిని ఒక మాట అనేవాడు, ఏంటో తెలుసా? సున్నము కొట్టిన సమాధులు అని పిలిచాడు. ఓ అందులైన పరిసయ్యులారా అని పిలిచాడు. అంతేకాదు వారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నెన్ని మాట్లాడినాడో తెలుసా ఆయన పరిసయ్యులతో? మీరు ఇంకను చూడడం లేకుండా మీరు ఎలా గుడ్డివారైన పరిసయ్యులు అని సంబోధించారు. రెండవది, ఈ ఓల్డ్ రిలీజియస్ సిస్టమ్ లో, పాతదైన మత వ్యవస్థలో మొట్టమొదటి దేవాలయ బలియాగాలు ఎలాంటివంటే తాత్కాలికమైనవి, అవి టెంపరరీ. రెండవదిగా యాజక ధర్మము పరిమితమైనది. సెకండ్ వన్, ద ప్రీస్ట్హుడ్ వాజ్ లిమిటెడ్. అని ఇంతవరకు మాత్రమే వారు చేయాలి, తర్వాత చేయడానికి లేదు. అది లేదు. అంటే ఆ రోజుల్లో ఎవరు ప్రార్థన చేయాలంటే ఓన్లీ యాజకులు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకెవరు వెళ్ళడానికి లేదు. అదేమైంది? పూర్తిగా యేసు ప్రభువు వారు నిర్మూలించేశారు. యాజక ధర్మము పరిమితమైనది. ఇప్పుడు మనందరం కూడా ఎవరమంట? యాజకులు. వి ఆర్ ఆల్ ప్రీస్ట్స్. మనం చక్కగా దేవుడి దగ్గరికి రావచ్చు, ఆయన ప్రభువా అని పిలవచ్చు, అబ్బా తండ్రి అని పిలవచ్చు. ఆయనను మన పరలోకపు తండ్రిగా పరిచయం చేశాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం చెప్తామా? తండ్రిని సమీపించాలంటే కష్టము, ఎందుకంటే ఆయన మహా తేజస్సులో ఆయన ఉండిన ఆ గొప్ప దేవుని సమీపించాలంటే ఒక పెద్ద అడ్డతెర ఉండేది. ఓన్లీ ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఇంకెవరైనా ఏమవుతారో తెలుసా? చనిపోతారు. అది రూల్. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ సిస్టాన్ని తీసివేశాడు. ఇప్పుడు మీరు బయటకు వస్తేనే, మీకు అర్థమవుతుందా? క్యాంప్లో నుండి బయటకు వస్తేనే అవన్నీ మనకు దొరుకుతాయి. లేదు, నేను ఇంకా క్యాంప్లోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, నాకు యాజక ధర్మం కావాలి, దేవాలయ బలియాగాలు కావాలి అంటే ప్రభు అంటారు, ఇట్స్ యువర్ విష్, నీ యొక్క ఇష్టమైనది. మూడవది, ఓల్డ్ రిలీజియస్ సిస్టంలో మూడవది, రిచువల్స్ కుడిట్ రిమూవ్ సిన్ పర్మనెంట్లీ. ఆచారాలు పాపాన్ని శాశ్వతముగా తీయలేకపోయాయి. ఆచారం, ఏ ఆచారం అది? బలి అనే ఆచారము కానీ ఇవి పాపాన్ని చూడండి. ఎబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయము మీరు 2వ వచనం నుండి చదివితే చాలా అద్భుతంగా మాట ఎబ్రీ గ్రంథం తెలియజేస్తున్నారు. అలాగూ చేయగలిగిన సేవించి వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక్కడ ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అర్థమైందా? బలి అర్పిస్తూ ఉంటే వారికి ఏమనిపిస్తుంది? ఆ పాపము జ్ఞాపకం వస్తూ ఉంది. అయ్యో పలానా పాపం చేశాను కదా నేను అని మనస్సాక్షి గుర్తు వస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారు? ఆ బలి ద్వారా వారు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనగా సంతృప్తి అనేది లేదు. పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి, పలానా పాపము చేశాను కదా అని వారికి ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. అయితే శుభవార్త ఏంటో తెలుసా? నీ పాపములు జ్ఞాపకము రాకుండా చేయగలిగే ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? మనస్సాక్షిని శుద్ధీకరించే యేసయ్య కదా. దేని? మనస్సాక్షి. బలి అర్పిస్తున్నాడు, ఏం గుర్తొస్తుంది? పాపం గుర్తొస్తుంది. ఏంటంటే గుర్తొస్తుంది. బలి తీసుకెళ్తుంటేనే అతనిలో ఒకలాంటి పాపపు ఆలోచన అతనితో కృంగదీస్తూ ఉంటే ఆ బలి అర్పించడం ద్వారా ఎక్కడ కూడా సంతృప్తి లేదు, సమాధానం లేదు. అది మత వ్యవస్థ. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అట్టి దాంట్లో ఉంటే ప్రభుని పిలుస్తున్నాడు, కమ్ అవుట్ సైడ్, బయటికి రా. మతము ఉండొద్దండి. మతము మత్తును కలిగిస్తుంది, మతము కాదు. యేసు ప్రభువారు ఆయన మతాన్ని సృష్టించడానికి రాలేదు, మార్గాన్ని మాత్రమే సృజించాడు. దేవునికి స్తోత్రము చెప్తావా? మార్గంలో ఉంటే చాలు. ఆ మార్గంలోనే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు.
కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఇప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారు మతంలోనే ఉంటూ ఉన్నారు. మతం ఏం నేర్పిస్తుంది? మతం ఏం నేర్పిస్తుంది? అది చేయాలి, ఇది చేయాలి, ఖచ్చితంగా చేస్తేనే అని అంటది. కానీ మార్గం ఏమిటో తెలుసా? ఆ మార్గాన్ని సృజించిన ఆయన వైపు చూడు అంటారు. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన వైపు చూచుట. యేసు ప్రభువాన్ని ఒకసారి ఆలోచిద్దాము. ఎక్కడ సిలువ వేశారో బాగా గమనించాలి. యేసు ప్రభువాన్ని ఎక్కడ సిలువ వేశారు? అది యెరూషలేం. మీరు గమనిస్తున్నారా? అక్కడ అదంతా కూడా ఈ పైనంతా కూడా యెరూషలేం. ఈ యెరూషలేముకి వెలుపట ఈ కొండ ఉందే, దీన్ని గొల్గొతా కొండ అని పిలుస్తూ ఉంటారు. కల్వరి కొండ. ఈ కల్వరి కొండలో యేసు ప్రభువుని ఏం చేశారు తెలుసా? ఆయన సిలువ వేశారు. ఎక్కడ వేశారు ఆయన్ని? పాలెము యొక్క వెలుపట, లేదా యెరూషలేము యొక్క వెలుపట, గవిని వెలుపట అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. పాత నిబంధనలో కూడా ఇదే జరిగేది. చదువుదాం ఒకసారి. లేవియ కాండము 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 16 వర్స్ 27. The book of Leviticus chapter 16 verse 27 says, the bull for the sin offering and the goat for the sin offering, whose blood was brought in to make atonement in the holy place, shall be taken outside the camp. Their skins, their meat and their waste shall be burned in the fire. చదవండి. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను, ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. గమనించారా? ఒక బలి పశువు యొక్క రక్తాన్ని లోపలికి తీసుకురావాలి, కానీ ఆ బలి పశువుని ఎక్కడ చంపాలి, ఎక్కడ కాల్చాలి అంటే బయటికి పాలెము వెలుపలికి తీసుకెళ్ళిపోవాలి. అవుట్ సైడ్ ద క్యాంప్ అని పిలుస్తూ ఉంటాం. ఈరోజు మనము కూడా యేసు ప్రభువుని వెంబడించే వారమైతే మతపరమైన వ్యవస్థలో ఉంటే ఇప్పటికీ కూడా నీకు అట్టి సమాధానము దొరకదు. ఎక్కడికి రావాలి తెలుసా? బయటకు రావాలి. కానీ బయటకు రావడం ఈజీ కాదు. ఆయన అంటున్నాడు, ఏమొస్తుంది బయటకు వస్తే? నిందలు వస్తాయి. క్రీస్తు విషయమైన నింద వస్తుంది. బయటికి వచ్చిన వాళ్ళు చాలా మంది బైబిల్లో కనబడతారు. మోషే అక్కడ వరకు కూడా రాజభోగం అనుభవిస్తున్న మోషే ఎవరి కోసం వచ్చేసాడు తెలుసా బయటికి? క్రీస్తు విషయమైన నింద. అది ఈజీ కాదు. If you want to come outside of some rules, of from some regulations, of some camp, you should have some ఏమంటుందాన్ని నిందలు, లేకపోతే కంటెంప్ట్ అని పిలుస్తూ ఉంటాం. కంటెంప్ట్, ఇంగ్లీష్లో కంటెంప్ట్, నిందలు భరించాల్సి వస్తుంది. ఈజీ కాదు. కానీ ఆ నిందని ఎవరైతే భరిస్తారో వారికి దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన వారసత్వంగా ఇచ్చినాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అట్టి వారికి మాత్రమే, అట్టి వారికి, అందరికీ కాదండి, అందరికీ కాదు. అయితే ఈ క్యాంప్కి లేకపోతే ఈ శిబిరానికి వెలుపట అనే మాట నుండి ఒక 3 విషయాలు మీతో మాట్లాడతాను. మనము ఎలాగ వెళ్ళాలి? క్రీస్తుతో శిబిరానికి వెళ్ళాలి. క్రీస్తు లేకుండా కాదు, మళ్ళా క్రీస్తుతో పాటు ఆ శిబిరం యొక్క వెలుపలికి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మొట్టమొదటి పాయింట్ సెపరేషన్ విత్ క్రైస్ట్. తప్పుగా అర్థం చేసుకోకండి ఇంగ్లీష్లో. సెపరేషన్ ఫ్రమ్ క్రైస్ట్ కాదు, విత్ క్రైస్ట్. అంటే క్రీస్తుతో విడదీయబడుట, క్రీస్తుతో పాటు మనము విడదీయబడుట. ఓకే, క్రీస్తుతో పాటు విడదీయబడు. ఇలా చదువుకున్నాం కదా. 11వ వచనం మళ్ళా చదువుదామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 13 verse 11. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. For the bodies of those animals whose blood is brought into the sanctuary by the high priest as an offering for sin are burned outside the camp. క్రీస్తుతో విడదీయబడుట.
క్రీస్తు నుండి కాదు, క్రీస్తుతో పాటు విడదీయబడతాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడా? ఫస్ట్ క్వశ్చన్, వెళ్ళాడా? సమాజ మందిరాలంటే చర్చి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు మనం అడుగుతున్న ఈ ప్రశ్న, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరానికి వెళ్ళాడా? వెరీ గుడ్. కానీ వెళ్ళాడా? వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ మాట రాయబడుతుంది, వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. బోధించడానికి వెళ్ళాడు, వాక్యాన్ని చదవడానికి వెళ్ళాడు. ఓకే, రెండో ప్రశ్న, ఆయన ఆ సమాజ మందిరానికి వెళ్ళాడు, అక్కడున్న వారితో మాట్లాడాడు, బోధించాడు, వాక్యాన్ని చదివాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఆయన మరణించడానికి వెళ్తూ ఉన్నప్పుడు శిలువ మరణానికి ఎక్కడ మరణించాడు? ఆయన ఎక్కడ మరణించాడు? ఇందాక మాట చెప్పాను, ఎక్కడ మరణించాడు? ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? రెండే మాట చెప్పాను. బయటగా లేదా లోపల మరణించాడా? వెలుపల, పాలెము వెలుపల, పరిశుద్ధ స్థలములోనికి, అంటే పాలెము లోపలికి ఆయన రక్తమును తేబడింది. కానీ ఆయన శరీరం ఎక్కడ దహించబడి, లేకపోతే ఆయన యొక్క శరీరం ఎక్కడ శిథిలమైపోయిందంటే వెలుపల. ఈ రెండు సత్యాలు గుర్తుపెట్టుకుందాం. దీని గురించి నేను మాట్లాడతాను. క్రీస్తుతో విడదీయబడ్డ బైబిల్ దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం చూసినట్లయితే, God calls his people to be distinct. దేవుడు తన ప్రజలను ప్రత్యేకముగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవుడి సన్నిధికి రావాలి. ఈ మాటను బట్టి చాలా మంది ఏమంటారు తెలుసా? అమ్మయ్యా, ఈ చర్చికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాము, ఇంట్లోనే అమ్మయ్య పాస్టర్ గారు చెప్పారు. నో, అందుకే అడిగారు ఈ ప్రశ్న, యేసు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళాడా అనేది. ఆయన వెళ్తూనే ఉన్నాడు, కానీ ఆ ఆచారములో ఆయన బందీగా అయిపోలేదు. ఆయన స్వేచ్ఛగా దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూనే జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. God calls his people to be distinct. దేవుడు తన ప్రజలను ప్రత్యేకముగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేకముగా ఉండాలి, ప్రత్యేక రీతిలో మనము పరిశుద్ధపరుచుకోవాలి, ప్రత్యేక రీతిలో మనము దేవునికి అర్పించుకోవాలి. బైబిల్ చెప్తూ ఉంది, అబ్రహాం లెఫ్ట్ హిస్ హోమ్ ల్యాండ్. అబ్రహాము తన స్వదేశాన్ని విడిచిపెట్టేశాడు. ఎక్కడ ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఆ ఊరు అనే పట్టణాన్ని అబ్రహాము విడిచిపెట్టేసి దేవుడు చూపించే కనాను దేశానికి ప్రయాణమే వచ్చేసాడు. He is distinct from his people. ప్రజల నుండి ప్రత్యేకముగా ఉండాలి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేకముగా అంటే ఇప్పుడేమి అబ్రహాం చేసినట్టుగా మీరు కూడా స్వదేశాన్ని విడిచిపెట్టడం అనట్లేదు. దాని అర్థం అది కాదు. నువ్వు సంఘములోనే ఉండాలి, కానీ ఎలా ఉండాలి తెలుసా? ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి. నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత కనబడాలి. నీ మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు వింటున్న వారి యొక్క హృదయాలను బలపరిచే మాటలు కనబడాలి. అంటే యూ షుడ్ బి స్పెషల్, ఒక ప్రత్యేకత కనబడాలి. మోషే కూడా ఎలాగొన్నాడు తెలుసా? మోసెస్ chose to suffer with God's people. మోషే దేవుని ప్రజలతో ఏది అనుభవించుకున్నాడు తెలుసా? శ్రమ అనుభవించుట మేలు. చదవండి, ఎబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 24 Hebrews 11:24. ఎబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. చాలండి, గమనించారా? ఒకరినేమో తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చేయమన్నాడు,
ఎవరిని? అబ్రహాం. ఒకళ్ళేమో స్వదేశానికి వెళ్ళమన్నాడు. అసలు మోషే ఎవరు? ఒక హెబ్రీయుడు, అంతే కదా. కానీ ఎక్కడున్నాడు? ఐగుప్తీయుడుగా. హీ వాజ్ లైక్ ఎ ఈజిప్షియన్. 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల్లో అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తులో అతను ఉంటే అతను కూడా ఐగుప్తీయుడే అన్నంతగా మారిపోయాడు. మోషే, నీకు అర్థమవుతుందా నా మాటలు? నీకు అర్థమవుతుందా? మోషే ఐగుప్తీయుడే అన్నట్టుగా మారిపోయాడు. హీ వాజ్ లైక్ ఎ ఈజిప్షియన్. హెబ్రీయుడుగా కనబడుతుండే. మోషే యొక్క మాటలు కానీ ఆ తీరు కానీ అంతా ఈజిప్షియన్ గా మారిపోయాడు, ఐగుప్తీయుడిగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే వెళ్ళాలి, నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఒకళ్ళేమో స్వదేశాన్ని విడిచిపెట్టేమన్నాడు, ప్రజలను విడిచిపెట్టేమన్నాడు. మరొక అతనికి ఏమో ప్రజలతో కలవమంటున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అయితే 40 సంవత్సరాలు సుఖాన్ని అనుభవించిన మోషే, 40 సంవత్సరాలు ఏ కష్టమో తెలియదు మోషే, 40 సంవత్సరాలు రాజభోగాన్ని అనుభవించిన మోషే, పాపభోగం అనుభవించిన మోషే, ఆ పాపముతో నిండిపోయిన మోషే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? శ్రమ పొందడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదే శిబిరము వెలుపల అనే మాట, క్యాంప్ అవుట్ సైడ్. అంతేకాదు ప్రవక్తలంట తరచుగా దేవుని సత్యము కోసము ఒంటరిగా నిలబడ్డారంట. The prophets often stood alone for the God's truth. దేవుని సత్యము కోసము ఒంటరిగా నిలబడిన ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త యెషయా ఎలా చనిపోయాడు తెలుసా? ప్రవక్త యెషయా నడిమికి అలాగా కోసిస్తాడు. నడిమి తల ఇక్కడ కొట్టి అలాగా ఒక చెట్టుని మధ్యలో ఎలాగా చీలుస్తామో ఆ 2 భాగాలుగా యెషయాని చీల్చేశాడు. ప్రవక్తలందరినీ గమనించండి, ఒక్కొక్క చావు. ఎందుకు అంటే దే స్టూడ్ ఫర్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యము కోసం వారు ఒంటరిగా నిలబడ్డారు, గుంపుతో కాదు, ఒంటరిగా నిలబడ్డారు. ఈరోజు ఎంతమంది ఒంటరిగా నిలబడ్డారు దేవుని కొరకు? అవసరమైతే ప్రభు యొక్క నిందను భరిస్తూ పర్వాలేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను సత్యము కోసం నిలబడతాను, ప్రభు కోసం నిలబడతాను అంటే యు ఆర్ సెపరేటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు లోకము నుండి విడదీయబడిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యు ఆర్ కీపింగ్ క్రైస్ట్ అబౌవ్ ఎవ్రీథింగ్. అంటే క్రీస్తుని అన్నిటికంటే పైన ఉంచుతున్నావు. ప్లేసింగ్ లాయల్టీ టు క్రైస్ట్ అబౌవ్. క్రీస్తునకు ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. దేనికంటే? సౌకర్యము కంటే, కంఫర్ట్ కంటే, దేనికంటే? ట్రెడిషన్ కంటే, సంప్రదాయము కంటే. థర్డ్ వన్ దేనికంటే? పబ్లిక్ అప్రూవల్, ప్రజల ఆమోదము కంటే. అలా అనుకుంటారండి, ఇలా చేస్తే బాగుంటుందో చెప్తున్నారండి. నో, దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో అది మాత్రమే చేయడానికి. దేవుడు తన యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తాడా? నో, he won't do anything against his word. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయడు. అటువంటిది మనం ఎందుకు ప్రజల ఆమోదం తీసుకుందాం? సౌకర్యము కంటే, సంప్రదాయము కంటే, ప్రజల ఆమోదము కంటే ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి? క్రీస్తునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అలా ఇస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో సమస్యలు. సంప్రదాయం ఉంటుంది, ఏం చేయాలంట? దినాలు చూడాలి. ఏది మంచి రోజు, ఏది చెడ్డ రోజు చూడాలి. మంచి రోజు అయితే పని ప్రారంభించాలి, చెప్పలే. చెడ్డ రోజు అయితే వద్దు. ఇదేదో వచ్చింది మన ఆ రోజు మనకి ఫాస్టింగ్ ప్రేయర్. గ్రహణం ఏంటది? గ్రహణం. ఎంతమంది వచ్చారు బయటికి? ఓకే, ఐ డోంట్ వాంట్ టు క్వశ్చన్ యూ. మిమ్మల్ని ప్రశ్నించు. మీకు ఆ మాటను మీకు వదిలిపెడుతున్నాను. ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నాను? హూ యు ఆర్ గివింగ్ ద లాయల్టీ. యేసు ప్రభువుని ఒక ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా. కానీ ప్రాముఖ్యత ఇవ్వాలంటే ఈజీ కాదు, చాలా చాలా కష్టం. ఒక వ్యక్తి ఈ విధంగా కొటేషన్ ఇచ్చాడు, ఏంటంటే ఏ షిప్ ఇన్ హార్బర్ ఇస్ సేఫ్. అంతేనా? హార్బర్లో షిప్స్ ఎలా ఉంటాయి? హార్బర్లో షిప్స్ ఎలా ఉంటాయి? చాలా కట్టేసి ఉంటాయి, చక్కగా ఉంటాయి, అంతే కదా. అక్కడ ఏమీ రాదు. ఎందుకు? తుఫాన్ వచ్చినా ఆ షిప్కి ఏం కాదు. ఎక్కడ ఉంది? హార్బర్. కానీ బట్
దట్ ఈస్ నాట్ వాట్ షిప్స్ ఆర్ బిల్ట్ ఫర్. నౌక లేకపోతే ఓడ అనేది ఓడరేవులో సురక్షితంగా ఉంటుంది. కానీ ఓడను దేని కొరకు సృజించారు? వాటర్ పెట్టుకుని చూసుకోవడానికి దేని కొరకు ఏం ఇచ్చారు? అసలు అది ఎక్కడికి వెళ్ళాలి? నడి సముద్రంలో ప్రయాణం చేయాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలాగో తెలుసా, వారు మతము అనే వ్యవస్థలో ఉండి సౌకర్యము క్రింద ఉండి పర్వాలేదు నాకు అంతా బాగుంది ఇక్కడే ఉంటాను అని వారు ఏం చేశారు తెలుసా? నివాసము కట్టుకుంటూ ఉన్నా. యేసు ప్రభువు అందుకొరకే మనం సృజించింది. అందుకొరక నడి సముద్రములో ఒంటరిగా వెళ్ళే ఓడ ఎలాగెళ్తుందో, ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా తట్టుకొని ముందుకు ఎలాగెళ్తుందో, మన జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళేవాడే నిజమైన విశ్వాసి. బిగ్గరగా దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. వద్దండి, మాకు ఇదే వద్దు, మాకు ఓడరేవే బాగుంది, ఓడరేవులో ఉంటే అసలు అది ఉద్దేశమే కాదు, అది ఉద్దేశమే కాదు. అందుకే 2 Corinthians chapter 6 verse number 18 చదవండి. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians chapter 6 verse number 18 says, "So come out from among unbelievers and be separate, says the Lord, and do not touch what is unclean, and I will graciously receive you and welcome you." చదవండి. విగ్రహముతో ఏమీ పొందక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు చాలండి, నేను మిమ్మును చేర్చుకొందును. ఈ మాట అనండి నాతో పాటు, నేను మిమ్మును చేర్చుకొందును. దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే ఏం చేయాలి? యూ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ వాట్ ఈస్ అన్క్లీన్. అపవిత్రమైన ఏంటో నువ్వు గుర్తించి అందులో నుండి బయటకు వస్తేనే నీకు అర్థమవుతుంది నా మాటలు. అపవిత్రమైనది ఏంటి అని నువ్వు జ్ఞాపకం చేసుకొని గుర్తించగలిగితే ఖచ్చితంగా నువ్వు చేయాల్సినది తెలుసా? అందులోని బయలువెడలి ప్రత్యేకముగా వచ్చేయాలి. అందులోనే ఉంటాను, పర్వాలేదులే, ఏం కాదు అనే మాట వద్దు. బయటకు వచ్చేసి ప్రేమ ఉండాలి. కానీ ఆ ప్రేమ నిన్ను ముంచేదిగా ఉండకూడదు. ఐ రిపీట్ అగైన్, ప్రేమ ఉండాలి. ప్రేమ నీ విశ్వాసాన్ని ముంచేటట్లుగా ఉంటే ఖచ్చితంగా ప్రమాదమే. ప్రేమ ఉండాలి. యేసు ప్రభువు ప్రేమించాడు, ఆయన 12 మందిని ప్రేమించాడు, ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించాడు. కానీ ఎంతవరకు ప్రేమించాడు? తన యొక్క విశ్వాసం. యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించాడంటే వారిని మరణం వరకు ప్రేమించాడు. కానీ వారి కార్యకలాపాలు ఎక్కడ కూడా యూదా దగ్గరికి వెళ్ళి, యూదా దొంగ అన్నమాట. ఎవరు యూదా? ఇస్కరియోతు యూదా ఎవరు తెలుసా? దొంగ. అతను డబ్బు సంచిలో డబ్బు తీస్తూనే ఉండేవాడు. దగ్గరికి వెళ్ళి భుజం చేసి శబాష్ బాగా చేస్తున్నాం అని ఎప్పుడు అనలేదు. ఆయన అనలేదు. కానీ తెలుసు ఆయన చూస్తున్నాడు. వాడు దొంగ అని తెలుసు ప్రభువుకి. ఆయన అతన్ని పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మారతాడేమో, ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను బట్టి అతను మారతాడేమో అనుకున్నాడు. ఆ ప్రేమను బట్టి ఆ దొంగతనాన్ని విడిచిపెడతాం అనుకున్నాడు. కానీ మరింతగా ఆ వ్యక్తి పడిపోయాడు, పాపం నుండి పడిపోయాడు. ఎన్నిసార్లు ప్రభువారు అతనికి పాఠం నేర్పి చివరికి యేసు ప్రభువారు ఒక బేసిన్లో వాటర్ తీసుకుని ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇస్కరియోతు దగ్గరికి వెళ్ళి అతని యొక్క పాదాలు కడుగుతున్నప్పుడైనా, అతని ముఖంలో కళ్ళలో ఆ కలిపెట్టి చూస్తున్నప్పుడైనా కనీసము చిన్న మార్పు కూడా రాలేదు. ప్రేమ ఎంతవరకు ప్రేమించాలో తెలుసా? మన విశ్వాసము పడిపోనంత వరకు ప్రేమించాలి. మన విశ్వాసము కూలిపోయే ప్రమాదం ఉంటే బహు జాగ్రత్తగా ఉండాలి. రాసుకుని పుచ్చుకోవడము, లేకపోతే అక్కడ రాయబడిన మాట అపవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు.
ప్రభు చెప్తున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఐ విల్ రిసీవ్ యూ, గ్రేషియస్లీ రిసీవ్ యూ. ఈరోజు ఎంతమంది లోకముతో క్రీస్తుతో ఉండాలని ఆశపడుతున్నారు? ఇట్స్ డిఫికల్ట్. అలా ఉండలేము. ఉంటే లోకముతోనైనా ఉండు, లేదా క్రీస్తుతోనైనా ఉండు. రెండింటిలో కూడా ఉంటానంటే ప్రభు ఒకే ఒక మాట అంటాడు, నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశిస్తాను. యేసు ప్రభుతో ఉండాలి అంటే యు షుడ్ లీవ్ ద క్యాంప్. నీవు పాలను విడిచిపెట్టాలి, శిబిరాన్ని విడిచిపెట్టాలి. శిబిరం లోపల యేసు ప్రభుతో ఉండలేవు. ఎక్కడికి రావాలి నువ్వు ఇప్పుడు? శిబిరము బయట. శిబిరంలో ఎవరున్నారు? దాను గోత్రము, రూబేలు గోత్రము, అన్ని గోత్రాలు అక్కడే ఉన్నాయి. వారితో ఉంటే యేసు ప్రభుతో ఉండలేము. యేసు ప్రభుతో ఉండాలనుకుంటే అందులో నుండి బయటికి రావు. మీకు ఒక విషయం చెప్పాను. మోషే దేవుడితో 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు కదా. దిగి వచ్చేసరికి పాలెమంతా కూడా ప్రజలు ఎలా మారిపోయారు? విగ్రహారాధకులుగా మారిపోయారు. ఎస్, ఎవ్రీవన్ బికేమ్ ఐడోలేటర్. అందరూ కూడా విగ్రహారాధకులుగా మారిపోతే మోషేకి ఎంత కోపం వచ్చిందంటే చేతిలో ఉన్న ఆ 2 పలకలు విసిరేసి వాటిని పొడి చేసి వాటిని విసిరి కొట్టాడు. అలా ముందుకు వచ్చి ఆ విగ్రహాన్ని పొడి చేసి ఆ విగ్రహం యొక్క పొడిని వారి చేతి తాగించడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ఒక మాట అంటాడు, ఎవరు యెహోవా పక్షాన ఉన్నారో వారు రండి అంటారు. ఎవరు వస్తారు తెలుసా? లేవీయులందరూ వచ్చేస్తారు. అందరూ లేవీయులందరూ, అహరోను ముందుగా ఉంటాడు లేవీయుల్లో, మిగతా అందరూ కహాతీయులు, మెరారీయులు, అందరూ లేవీట్స్ అందరూ కూడా వచ్చేస్తారు. లేవీయులందరూ వచ్చేస్తారు. వెంటనే అంటాడు, మీరు కత్తులు తీసుకోండి, మీరు బలా వెళ్తున్నారని ఎవరు అడ్డొస్తారో వాళ్ళందరినీ కూడా చంపేయండి. అక్కలు, చెల్లులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు ఎవ్వరు తేడా లేదు. రూబేనీయులు అన్నీలు, లేవీయులు, షిమోనీయులు అన్నీలు, యూదా తమ్ముళ్ళు, ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు పడుతూ ఉన్నప్పుడు ఈ కత్తులతో మీరు ఏం చేయాలి తెలుసా? వారిని చంపేయాలి అన్నప్పుడు అక్కడ చాలా మంది చనిపోయినట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, అంతగా దేవుడు మనల్ని విడదీస్తాడా? అంతగా దేవుడు చేస్తాడా అనే ప్రశ్న మనకు చాలాసార్లు వస్తుంది. న్యాయము లేదా తీర్పు దినాన్ని ఇవన్నీ కనబడతాయి. తీర్పు దినాన్ని ఎవరు కూడా ప్రభు ఎదుట నిలబడలేదు. తీర్పు దినాన్ని చెల్లి అని లేదు, తమ్ముడు అని లేదు, ఏది కూడా లేదు. ఆ దినం చూడబోతుంది. అది రాకముందే ఇప్పుడే మనం ఏం చేయాలి తెలుసా? అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. మనం ఏం చేయాలి? బయలు వెడలి బయటికి, లేదా ప్రత్యేకముగా ఉండాలి. బీ సపరేట్. ఫస్ట్ వన్. రెండవది సఫరింగ్ విత్ క్రైస్ట్. ఫస్ట్ వన్ సెపరేషన్ విత్ క్రైస్ట్. సెకండ్ వన్ సఫరింగ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో బాధ అనుభవించుట. ఎవరితోనండి? క్రీస్తుతో బాధ అనుభవించడం అంటే క్రీస్తుతో పాటు నిందను మనము కూడా భరించాలి. క్రీస్తు ఎన్ని నిందలు అనుభవించాడు తెలుసా? ప్రభు వారు ఎన్ని నిందలు అనుభవించాడు తెలుసా? శిష్యులేమో ఆయన నిందించడం మొదలు పెట్టారు, పరిసయ్యులు నిందించడం మొదలు పెట్టారు. చివరికి తనకు బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి ఎవరు? యోహాను. బాప్తిస్మం ఇచ్చిన యోహాను కూడా యేసు ప్రభువుని నిందించడం మొదలు పెట్టాడు. అసలు రాబోవాడు నువ్వేనా లేదా మేము? చూసారా? ఒక శిష్యులు నిందించడం మొదలు పెట్టారు. ఒక రోజు అనుకున్నారంట, ఈ పిచ్చేసిందా అని అనుకున్నారంట వాళ్ళు. ఎవరైనా వెర్రివాడిగా మారిపోయాడు అన్నారు శిష్యులేమో. ఒకవైపు నిందించడం మొదలు పెట్టారు యేసు ప్రభుని, ఒక పక్కేమో పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళందరూ కలిపి యేసు ప్రభుని నిందించడం మొదలు పెట్టారు. ఈ బాప్తిస్మం ఇచ్చిన యోహాను కూడా విడిచిపెట్టలేదు. ఆయన కూడా ఒక ప్రశ్నతో ముందుకు వచ్చిదిగో అసలు రాబోవాడు నువ్వేనా అని అతను కూడా నిందించడం మొదలు పెట్టారు. ఇన్ని నిందల మధ్య ఆయన సిలువను ఒంటరిగా మోసుకుని వెళ్ళాడు కదా. మరి మనం ఒక్క నింద వస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? ఎక్కడగా వెళ్ళిపోయి ఏంటి అసలు? ఏంటది? ఒక్క నింద. ఇన్ని నిందలు భరించాడు యేసు ప్రభువు. ఒక్క నింద వస్తేనే తట్టుకోలేని శరీరాలు మనవి, ఒక్క నింద వస్తేనే తట్టుకోలేని బ్రతుకులు మనవి. ప్రభు అంటున్నాడు, ఆయన నిందను భరించగలుగుతున్నామా? అవి
టేకింగ్ దట్ కంటెంట్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాలను దీన్నే సఫరింగ్ విత్ క్రైస్ట్ అని పిలుస్తూ ఉన్నాం. సఫరింగ్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుతో ఏమని పెంచడానికి? ఫిలిప్పీ పత్రిక 1:30 చదవండి. ఫిలిపియన్స్ 1:30. For you have been granted for Christ's sake not only to believe and confidently trust in him, but also to suffer for his sake. చదవండి. క్రీస్తు నా బంధకములు 30 క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున నీకు అనుగ్రహింపబడేను. అర్థమైందా? వాట్ ఈస్ గివెన్ టు యూ? ఓన్లీ టు బిలీవ్ జీసస్. మేము నమ్మేసాము అంత అయిపోయింది అన్నది కాదు. ఓన్లీ విశ్వాసముతో ప్రభుని అంగీకరిస్తే సరిపోదు. ఆయన పక్షాన ఏం కావాలి? శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడిందండి. క్రీస్తు యొక్క శ్రమలు మన శ్రమలుగా తీసుకోవాలి. సఫరింగ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో బాధ అనుభవించుట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సఫరింగ్ విత్ క్రైస్ట్? క్రీస్తుతో బాధ అనుభవించుట అర్థం ఏంటి? ఈ 3 చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తుతో బాధ అనుభవించిన అర్థం ఏంటి? మొట్టమొదటిది ఫెలోషిప్ విత్ ది సఫరింగ్స్, అంటే ఆయన బాధలలో సహవాసము. మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణంలో మనం ఏమవ్వాలి? ఫెలోషిప్, సహవాసం. ఇది మొట్టమొదటి. సెకండ్ వన్, ద ఐడెంటిఫికేషన్ విత్ ది సఫరింగ్స్, అనగా ఆయన బాధలతో ఏకీభవించుట. ఇదే మాత్రం ఆయనే నా కోసము అన్ని అనుభవించాడు కదా, ఇది ఏకీభవిస్తాం. We are identifying our sufferings with the sufferings. యేసు ప్రభు యొక్క బాధలతో మనం ఏం చేస్తున్నాము? ఏకీభవిస్తున్నాం. The third one is the purification through his sufferings. అంటే ఆయన బాధల ద్వారా మనం ఏమవుతుందో తెలుసా? మరింత శుద్ధీకరణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? అర్థమైందా? బాధ వస్తే శుద్ధి వస్తాం. బాధ వస్తే, ఏడుపు వస్తే మన దేహం ఏమవుతుంది తెలుసా? పాపము నుండి, శాపము నుండి శుద్ధీకరించబడుతుంది, పవిత్రపరచబడుతుంది. కానీ మనమైతే సఫరింగ్స్ వద్దు అంటున్నాం. అది ఇవ్వబడిందని గ్రహించారు ఎప్పుడైనా? ఇట్ ఈస్ గివెన్ అంటు యూ, అనుగ్రహించబడింది. దేని కొరకు? క్రీస్తు కొరకు. అందుకని అంటాడు, ధన్యతలో ఒక ధన్యత ఇదే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ when people speak against you. You are blessed. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 Peter chapter 4 verse 16. మొదటి పేతురు పత్రిక 4:16. 1 Peter 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ పేరు తీసేసుకోండి అంటలేదు ఆయన. ఆ పేరు తీసేసుకొని అన్యులతో కలిసిపోండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడకుండా ఏం చేయాలి? గ్లోరిఫై గాడ్. ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి. కళ్ళ మనుషులుగా కళ్ళు మూసుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాం. Separated with Christ, suffering with Christ. క్రీస్తుతో విడదీయబడుట ఎక్కడి నుండి? లోకం నుండి. The second one is suffering with Christ. క్రీస్తుతో బాధ అనుభవించుట. అది మనకి ఇవ్వబడింది అని గ్రహించావా? ఇట్ ఈస్ గివెన్ అంటు యు, అనుగ్రహించబడింది. ఏంటి అనుగ్రహించబడింది? విశ్వాసం ఒకటే కాదు, క్రీస్తుని విశ్వాసంతో నమ్మితే సరిపోదు. అదొకటే ఇవ్వబడలేదు నీకు. క్రీస్తు నిమిత్తము శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, నిందలు వస్తాయి. ఆ నిందలు భరించడానికి ఆయన శక్తి ఇస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువా నేను రెడీ, నిందలు బట్టి నేను సిగ్గుపడను ప్రభువా.